ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయుధ కర్మాగారం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని, దీనివల్ల 5 గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. ఏలూరు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఆయుధ కర్మాగారం ఏ విధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం నడుస్తోందని, దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో ప్రాణత్యాగం చేయడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ఏలూరు జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున వేల ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడకు తీసుకెళ్ళి దీనివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కొంత భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయుధ కర్మాగారానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ ఏదైనా దీన్ని వేరే ప్రాంతానికి ఆ గ్రామాలన్నీ కూడాను డిస్లొకేట్ కాకుండా వేరే ప్రాంతానికి ఏ గ్రామాలకి ఇబ్బంది లేనటువంటి హడావుగా ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్కి తరలించమని చెప్పేసి మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ అఖిలపక్షంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. మేము కూడా రేపు 8వ తారీఖు నైట్ దగ్గర అఖిలపక్షంగా ఒక మెమోరాండం ఇస్తూ ఉన్నారు. 9వ తారీఖున మేము కూడా జిల్లా పార్టీగా గిరిజన సంఘాల అఖిలపక్షం అందరూ కలిపి ఆ గ్రామాలన్నీ కూడా పరిశీలన చేయడానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. ఆ జట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం ఆలోచన విరమించుకుని వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రానికి మనం అనుకుంటాము దాదాపుగా 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగా దాన్ని ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. తలాపాపున్నట్టుగా ఆ రకంగా కర్ణుడు చావుకి సామర్థ్యం కట్టి ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వంతో గత కట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏమాత్రం కూడా వ్యతిరేకించకుండా ఏమాత్రం ప్రశ్నించకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దానికోసం ప్రయత్నం చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దానికి ఫండ్స్ అలాట్మెంట్ లేవు, సొంత గనులు లేవు. ఈరోజు అంటే దొడ్డిదారిని అనమాట పొమ్మనకుండా పొగపెట్టే పద్ధతుల్లో ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 34 భాగాల్ని స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 34 ఇంక్లూడింగ్ ఫర్నేసులతో సహా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉన్నారు. అది జీవోలు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకేముంది, మేము స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాము, స్టీల్ ప్లాంటే మాకు ఇదని చెప్పేసి అని గత ప్రభుత్వం మీద చాలా దూకుడుగా వెళ్ళినటువంటి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మరి ఉపన్యాసాలు కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అన్ని రకాల వాగ్దానాలు చేసి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు